విశాఖ గాజువాక సమతా నగర్ షిరిడి సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు. షిరిడి సాయి ఆలయ కమిటీ చైర్మన్ కొల్లి సత్యంబాబు గతంలో హెచ్పిసిఎల్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యారు. అనంతరం గాజువాక సమతా నగర్ కాలనీకి ప్రెసిడెంట్గా ఎంపికై బాధ్యతలు స్వీకరించిన తరువాత మునుపెవ్వరూ అందించని విధంగా ఆయన తమ కాలనీ ప్రజలకు సేవలందించి సమతా నగర్ కాలనీ ప్రజలలో మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా గుర్తింపు పొందారు. ఆయన సమతా నగర్ కాలనీకి అందించిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు, గతంలో రోటరీ క్లబ్ సంఘానికి చైర్మన్ మరియు గవర్నర్గా అనేక సోషల్ యాక్టివిటీస్లో ఆయనకు ఉన్న అనుభవాన్ని గుర్తించి సమతా నగర్ షిరిడి సాయి ఆలయానికి బాధ్యతలు అప్పగించడం, ఆయన బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ వ్యవధిలో ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేసి ఆయన శైలిలో ఆయన ఆలయాన్ని అభివృద్ధి బాటలో ముందుకు నడిపించారు. ప్రతి గురువారం 300 మంది నుండి 600 మంది వరకు ఉచిత అన్నదానాలు నిర్వహిస్తూ బాబాగారి ఆశీస్సులతో ప్రతి భక్తుడు ఆనందంగా జీవించాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులందరితో మంచి సఖ్యతగా వ్యవహరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఆయన్ని అభినందిస్తూ సన్మానించిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్, ఉపాధ్యక్షులు రేగిడి రూపా గుణశేఖర్, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులైన ఇతర కార్యవర్గ సభ్యులు. అసలు మేము ఎవరో మీకు ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. మాదొక యూనియన్ ఆర్గనైజేషన్ అండి. సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది 150 మంది విలేకరులతో ఒక సిండికేట్ అయ్యాము సార్. అందరూ కూడా దానికి ప్రెసిడెంట్ గారు ఆయన, నేను ఉపాధ్యక్షుడిని, ఆయన సెక్రటరీ గారు, ఆయన కూడా జాయింట్ సెక్రటరీ గారు, ఆయన మా పిఆర్ఓ గారు, వాళ్ళు మా ఆడిటర్ గారు, ఇదంతా కూడా మా టీం అండి, కోర్ టీం అండి. అంటే మీకు ఎలాగైతే ఎన్నుకుంటారో టీం సభ్యులు వేరు, కోర్ కమిటీ వేరు. ఇదంతా కోర్ కమిటీ వేరు. మీ విశ్వసనీయ గురించి ఆయన చెప్పారు. బాబా గుడిలో అని మా ప్రెసిడెంట్ గారు ఉన్నారండి. ఆయనతో ఒక ప్రత్యేక శైలి. బాబా గారి గుడి నేటికి 13-14 సంవత్సరాలు అయిందండి. అయినప్పటికీ 6 ప్రెసిడెంట్లు మారారు. కాబట్టి ఈ ప్రెసిడెంట్ గారు త్వరగా శైలి, చైర్మన్ గారితో శైలి వేరైతే మిమ్మల్ని కళ్ళకి వచ్చి మిమ్మల్ని రవి గారి కళ్ళ మాకు రవి గారి చిలకారు మిత్రులండి. ఈయన మా ఫర్నిచర్ పరిచయం, మాకు ఇండియన్ ఎక్స్ప్రెస్ సబ్స్క్రైబర్ ఈయన. ఇక్కడికి వచ్చే తెలిసింది వాళ్ళు. అది సెపరేట్ ఎక్స్పెక్ట్ అండి. ఏదైనప్పుడు కూడా చాలా సంతోషం సార్. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ మీరు చేస్తూ ఇప్పుడు కూడా 79-80 సంవత్సరాలు మేము ఉన్నదంటే బాబా గారు ఆశీస్సులే సార్. మీరు ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఇక్కడ అప్పట్లో 250 మంది 350 మంది భోజనం వచ్చేవారు. నేను నడుపూరులో మా సిస్టర్ ఉంటుంది ఇక్కడ నడుపూరులో. నేను వీక్లీ బాబా గుడికి వచ్చేవారు. అప్పుడు అయితే ఇక్కడ 4-5 సార్లు భోజనం కూడా చేశా. అప్పుడు ఎంత మ్యాన్ పవర్ ఉండేది కాదు. ఒక 200 మంది 300 మంది ఉండేవాళ్ళు మధ్యాహ్నం. ఇప్పుడు కనుక్కున్నాను నేను, బయట 600 నుంచి 800 మధ్యలో వస్తున్నారట. అదైతే మీ యొక్క సంకల్పమే. ఫస్ట్ శుభ్రంగా ఉంటుందట, నిండుగా ఉంటుందట, వడ్డంలో ఎటువంటి ఆశాస్పదం లేదట, మంచినీళ్ళ దగ్గర నుంచి ప్లేట్ వరకు అన్ని వెరీ నీట్ అండ్ గ్రీన్. తినేదైనా పెట్టేదైనా చాలా నీట్గా పెడుతున్నారండి. ఎవరు చిరాకు పరాకు లేకుండా ఇది ఫ్రీగా భోజనం పెడుతున్న ఫీలింగ్ లేకుండా మా ఇంటికి చుట్టాలు వచ్చారు భోజనం పెట్టాం అనే ఫీలింగ్తో పెడుతున్నారండి. అది కేవలం బాబా గారు ఆశీర్వాదంతో మీరు చేయగలుగుతారు. ఇంకా మీరు అష్టైశ్వర్య ఆరోగ్యంతో మీరు ఉండాలి. ఇంకా ఈ చైర్మన్ పదవి ఇంకా మీరు కొనసాగాలి. అసలు మామూలు చైర్మన్ పదవి అంటే ఎవరో డబ్బున్న వాళ్ళకి ఇస్తారు. కానీ ఈ గుడికి ఒక సరళే ఉందండి. గ్రామస్తులు ఎన్నుకోవడం ఎక్కడ చూడలే. గ్రామస్తులు 300 మంది రావడం, వాళ్ళు ఎన్నుకోవడం, మిమ్మల్ని కూర్చుని చాలా విచిత్రమైన సరళే. ఇది ఎక్కడ కర్ణాటకలో కెనడాలో ఉండేదండి. మీ దగ్గరే వింటున్నారు. గ్రామస్తులు ఎన్నుకుంటే తప్ప ఇది అవదట. అంటే ఒక గ్రామానికి సంబంధించిన టెంపుల్ ఇది, అంతే కదా సార్. యాక్చువల్గా ఇప్పుడు కూడా చాలా బాగానే ఉంది. ఇంకా మనం బాబా గారి గురించి చెప్పాలంటే 3 బాబా, షిరిడి బాబా అయినా బాబా గారైనా ఫస్ట్ కాలు మోపేమంటే ఆరోగ్యం, రెండో కాలు మోపేమంటే మనసు ప్రశాంతత, మూడో కాలు మోపేమంటే మనం ఏది కోరుకుంటూ మన బాబా గారు ఇస్తారు. అదే బాబా గారిని ఇవ్వాలి. షిరిడి దగ్గర నుంచి ఎక్కడ ఈరోజు ఒకప్పుడైతే మనకి మన దేశంలో తీసుకుంటే ఒక శనివారం నాడే 80 తినరు కొంతమంది. శనివారం నాడు ఫాస్టింగ్ ఉండేవాళ్ళు. గత 15 సంవత్సరాలు తీసుకుంటే లక్షవారం కూడా శనివారం దగ్గరకు వచ్చింది. లక్షవారం కూడా శనివారం దగ్గరకు వచ్చింది. మనకి తిరుపతిలోని డైలీ ఉండి 3 కోట్లండి ఉండి వెళ్ళదు. అదేవిధంగా ఇప్పుడు శ్రీలో కూడా ఉండి త్వరగా ఉండి 1.5 కోటి వచ్చిందండి. అంటే బాబా గారి భక్తులు విపరీతంగా పెరిగిపోయారండి. అది కేవలం మీలాంటి సేవకుల వల్లే. బాబా గారు ఒక మనిషి కాదు, ఆయన దేవుడు అనేది మీలాంటి సేవకుల వల్ల వచ్చింది. ఇప్పుడు కూడా గ్రామాల్లో కూడా షిరిడి సాయిబాబా అంటే ఉదయం పూట 5-6 ఆర్తనాదాలు వస్తుంటాయి. కొంతమంది వస్తుంటారు, తెల్లవారుపూట వచ్చి భజన చేస్తుంటారు బాబా గారికి. అసలు ఏమి ఇదంటే అసలు బాబా గారు భక్తులు అంటే ఇంక రాలేడు అనమాట. వైట్ అండ్ వైట్ ట్రీట్ చేసుకుంటారు, విభూతి చేసుకుంటారు. వాళ్ళలోనే ఒక దైవత్వం ఉంటారు, వాళ్ళలోనే ఒక బాబా గారు ఉంటారు. అసలు బాబా గారు గుర్తుకెళ్ళినప్పుడు ఆ భక్తులు తాకితే చాలు, లోనకి వెళ్ళక్కర్లే.
ఇది ఒక రకమైన వైబ్రేషన్ గారు. చాలా బాగా చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా మీరు ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా మీరు ఉండాలి. మీ దీవెన మాకు కావాలి. ఎందుకంటే మీరు దీవిస్తే మా బావగారు దీవించినట్లే. మేము ఇప్పుడే పెట్టి 4 నెలలు అయింది అన్నగారు. మాది ఇంకా డెవలప్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించి పంపించండి సార్. నమస్కారం. సాయిరామ్ సార్, ముందుగా మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి, కొత్తగా ఫామ్ చేసినందుకు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మా బాబా వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి మొదట పూజ చేసి ఇక్కడ తీసుకొచ్చాం మీ అందరికీ కూడా. అంటే ఇక్కడికే రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ చేసి ఇక్కడ తీసుకొచ్చాం. ఆ బాబా వారి ఆశీస్సులు నిండుగా మీ అందరికీ ఉండాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నాం. మీరు కూడా అభివృద్ధి కండి, బాబావారిని కోరుకోండి. బాబావారు నిజంగా ఇక్కడ ఉన్నారు సార్, ఇక్కడే వెలిసి ఉన్నారు సార్. బాబావారు ఏమన్నారంటే అండి, నేను షిరిడిలోనే ఉన్నాను, అక్కడికే వచ్చి దండం పెట్టుకుంటా అంటే అది కరెక్ట్ కాదు. ఏ గుడిలోనైనా మీ మనసులోనైనా నేను నన్ను తలుచుకుంటే నేను అక్కడే ఉంటాను అని అన్నారు. అది ఇక్కడ నిదర్శనం అండి. ఎన్నోసార్లు ఎంతో మంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు తీరాయని చెప్పి మొక్కులు మొక్కుకుంటుంటే మాకు కళ్ళంట ఆనంద బాష్పాలు వచ్చేస్తుంటాయండి. అంటే నిజంగా దేవుడు ఇక్కడే వెలిశాడు, మేము వచ్చి ఆయనకి సేవ చేసుకుంటున్నాము, ఎంతో పూర్వ జన్మ పుణ్య ఫలం అని చెప్పి అనుకుంటా ఉంటాం ఎప్పుడు కూడా. అందుకని మీరు కూడా ప్రతి లక్షవారం రండి, బాబావారి సేవలో పాల్గొనండి, సేవ చేయండి, స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోండి. అలాగే మన గుడిలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా చాలా విశేషమైందండి. గురు పౌర్ణమి చాలా విశేషం. గురువు గారికి అందరికీ సద్గురువు కాబట్టి, గురువులకే గురువు సద్గురువు మా సాయిబాబా వారండి. ఆయనకి రేపు చేస్తున్నాం 108 ప్రసాదాలతో మహా నైవేద్యం చేస్తామండి. రేపు లక్షవారం జరగబోయే కార్యక్రమాలు చాలా విశేషమైనవండి. తెల్లవారి నుంచి సాయంకాలం వరకు బాబావారికి అనేక విధమైన పూజా కార్యక్రమాలు చేస్తాం. దునుపూజ చేస్తాం, మహాన్యాసిక రుద్రాభిషేకం చేస్తాం, స్వామివారికి మహా నైవేద్యం పెడతాము, అన్నాభిషేకం చేస్తాము, ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తాము. అంతా అయిపోయాక పవలింపు సేవ ఉంటుంది, పుష్పాభిషేకం ఉంటుంది. ఇవన్నీ కార్యక్రమాలు కూడా చాలా అంగరంగ వైభవంగా భక్తుల చేత చేయిస్తామండి. ఇటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటారు, మేము కూడా పాల్గొంటాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడికి కూడా నిజంగా ధన్యవాదాలండి. అందరికీ బాగా చూసుకుంటాం. భక్తులకి కూడా ఏ ఇబ్బంది కలగకుండా ప్రసాదాలు ఇచ్చేటప్పుడు కానీ, పాలాభిషేకం వచ్చే పాలు పంచడంలో కానీ ఎక్కడ కూడా ఎవరికి అంతరాయం లేకుండా కూడా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం. నేను సత్యంబాబు గారు, మా చైర్మన్ గారు నేను తీసుకున్నాం. అది నెరవేరుతుంది. అది నెరవేరినందుకు నిజంగా బాబావారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం సార్. అలాగే మా దగ్గర అర్చక స్వాములు ఉన్నారు. అర్చక స్వాములు కూడా 24 hours ఎప్పుడు అందుబాటులో ఉంటారు సార్. అది వాళ్ళకి ఇవ్వడం కానీ, వాళ్ళకి ఇక్కడ క్వార్టర్స్ కూడా ఇచ్చాం పైన. తెల్లవారు 4 గంటలకు వచ్చి వాళ్ళు శుభ్రం అంతా చేస్తారు. చేసిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందుకోసం చెప్పి వాళ్ళు కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఇక్కడే వాళ్ళకి ఇల్లులు కూడా నిర్మించి మన వసతి నిర్మాణం అంతా చేసి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా మనం వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు మార్నింగ్ వస్తారు, పూజ చేసుకుంటారు, పూజ చేసి బాబావారి దానిలో ధన్యులు కాకుంటారు. మా కమిటీ రావాలి, మా కమిటీ మెంబర్సే చేయాలనేటువంటి లేదండి. ఎప్పుడంటే ఈ గురు పౌర్ణమి అన్నదానం చేసినప్పుడు కానీ, వార్షికోత్సవం అన్నదానం ఉన్నప్పుడు కానీ మొత్తం అందరూ ఇన్వాల్వ్ అవుతారు. అందరూ సామూహికంగా వచ్చి కంప్లీట్గా అన్నదానం స్మూత్గా సక్సెస్ఫుల్గా చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ ఎవరికి బుద్ధి పుడితే, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వస్తారు, లేదు అంటే లేదు. తర్వాత మాకు ఎవరో పర్టికులర్గా ఏ కమిటీ మెంబర్ అవసరం ఉంటే ఆ కమిటీ మెంబర్ ఫోన్ చేసి ఆ పని చేయించుకుంటున్నాం. ఇక్కడ ఈ విధంగా నడుస్తుందండి. ఇప్పుడు లాస్ట్ కమిటీ వరకు 300, 350 వరకే అన్నదానం ఉండేది మెంబర్స్. నేను వచ్చాక ఏమనుకున్నానంటే, ఫస్ట్ ప్రయారిటీ అన్నదానం పెంచాలి అని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని దాని మీద మొదటి నుంచి కూడా ఫుల్ డొనేషన్ ఏంటంటే, మొత్తం మెంబర్స్ అందరూ 300, 350 పెట్టడానికి 20,000 డొనేషన్ అండి ఫుడ్కి. ఇప్పుడు కూడా 20,000 తీసుకుంటున్నాం. కానీ స్ట్రెంగ్త్ 600 దాటుతుంది ఇప్పుడు ప్రజెంట్. ఆ రేంజ్కి వచ్చాము. కానీ డోనర్స్ మీద ఎటువంటి ఆర్థికమైన బర్డెన్ ఉండకూడదు. వాళ్ళు ఫ్రీగా హ్యాపీగా డొనేషన్ ఇస్తే మిగతా మనకు వచ్చే డొనేషన్ బట్టి ఈ మీట్ అవుతాం. గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ మీట్ అవుతూ ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే, ఇక్కడ ఫుడ్ సార్ చెప్పినట్టు నీట్ అండ్ క్లీన్, టేస్టీ. ఇక్కడ మీకు వెంకటరావు కూడా అక్కడ కూడా అన్నదానం శనివారం జరుగుతుంటుంది. కానీ అక్కడికంటే మాకు చాలా డిమాండ్ అండి. మేము పెట్టాలి కానీ, పెట్టగలగాలి కానీ 1000 మంది వరకు ప్రతి వారం వస్తారు. చాలామంది టోకెన్లు ఇవ్వలేము. ఇక్కడ ఫుడ్ ఎంత అయితే ప్రిపేర్ చేస్తున్నామో దానికే లిమిట్ అయ్యి
అక్కడ ఆపుతాం కానీ, లేకపోతే ఫ్రీగా వదిలిస్తే 1000 మంది మినిమం అంటాం ఇక్కడ. రేపు రానున్న గురు పౌర్ణమి 10వ తారీఖు లక్షవారం నాడు సుమారుగా 8 నుంచి 10,000 మందికి ప్లాన్ చేస్తున్నాం. 8,000 నుంచి 10,000 అంటే ప్రోగ్రామ్స్ ఏంటంటే కార్యక్రమాలు డైలీ పూజలు రెగ్యులర్గా ఈ 5 రోజులు ఉంటుందండి. 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కార్యక్రమాలు ఉన్నాయి. కార్యక్రమాలు అంటే మార్నింగ్ దుని పూజ, హారతి, అభిషేకాలు ఈ రొటీన్గా జరుగుతుంటాయి. అది కాకుండా ఏకాహాలు ఉంటాయి. అంటే మార్నింగ్ 6 నుంచి సాయంకాలం 6 గంటల వరకు సాయినామ ఏకాహం ఉంటుందండి. తర్వాత బాబా గారి ఊరేగింపు ఉంటుంది. 7వ తారీఖు ఊరేగింపు పెట్టామండి. 7వ తారీఖు ఉంటుంది. ఈ 6వ తారీఖు, 8వ తారీఖు, తర్వాత 9వ తారీఖు ఈవినింగ్ ఏమో సాంస్కృతిక కార్యక్రమాలు. 10వ తారీఖు ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమం ఒక 60 మందితో భరతనాట్యం పెట్టామండి. పిల్లలు 60 మంది వస్తారు. భరతనాట్యం చేసుకుంటాం పిల్లలు ఒక 60 మంది బ్యాచ్ వస్తున్నారు. నృత్య మండలి నాట్య ప్రోగ్రాం పెడతాము. తర్వాత వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో మెమోంటోస్, చిన్న చిన్న మెమోంట్ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసమని ఈ 60 మందికి కూడా మెమోంటోస్ ఇస్తామండి. అంటే వాళ్ళకి గుర్తుండేటట్టు చిన్న వయసులో మనం ఏదో మెమోంట్ ఇచ్చి ఎంకరేజ్ చేసినట్టయితే వాళ్ళు దీనివల్ల స్ఫూర్తి పొంది ఫర్దర్గా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశం. ఇన్స్పిరేషన్ అది క్రియేట్ చేయడం కోసమని మెమోంటోస్ ఇస్తామండి.